రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. అటు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గా మారింది. మరి నిజానికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా ఈటెల రాజేందర్ బిడ్డ అని అనుకుంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి నిజానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏళ్ల నుంచి పడుతూ లేస్తూ ఒక ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేల వరకు, ఒక ఎంపీ స్థానం నుంచి 8 ఎంపీ స్థానాల వరకు అయితే పోయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో అసలు ఓటేసే వ్యక్తులే లేకపోయారు అనే కథనాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నలుగురి కనసైగల్లోనే భారతీయ జనతా పార్టీ అనేది నడుస్తుంది. వాళ్ళు చెప్పిన వ్యక్తులకే పదవులు కానీ, వాళ్ళు చెప్పిన వ్యక్తులకే కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లు కానీ, దాని తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్క పనిలో వారినే ఉపయోగిస్తున్నారంట ఈ నలుగురు వ్యక్తులు. మరి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అనే దానికంటే ముందు నిజానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి వికసిస్తుందా లేదంటే వాడిపోతుందా అనే కథనాలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. అటు రాజా సింగ్ చేసినటువంటి రాజీనామా మీదనైతే భారతీయ జనతా పార్టీ స్పందించి ఆయనకు సానుకూలంగా ఉండకుండా ఆయన ఇచ్చినటువంటి రాజీనామా పత్రాన్ని కూడా ఆమోదించి ఆయనకు ఇక భారతీయ జనతా పార్టీకి నీ సేవలు చాలు అనే విధంగానే రాజా సింగ్ కు చెప్పడం అయితే జరిగింది. మరి నిజానికి తెలంగాణ రాష్ట్రంలో గోషామహల్ సీట్ అయితే కీలకమైనది. ఎందుకంటే ఎవరు గెలవని గోషామహల్ సీట్ లో రాజా సింగ్ గారు అయితే ఏకంగా 3 టర్ములు ఆయననే ఎమ్మెల్యేగా వ్యవహరించారు. మరి ఇప్పుడు గోషామహల్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి గోషామహల్ ను ఎవరు నిలబెడతారు అనే విషయం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంటే గోషామహల్ సీటు అనేది చాలా కీలకం. ఎందుకంటే అక్కడ ముస్లింల జనాభా కూడా ఎక్కువ. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే టైగర్ నరేంద్ర, బద్దం బాలరెడ్డి సాబ్ వీళ్ళైతే అక్కడి నుంచి పోటీ చేసి ఆ ఓల్డ్ సిటీ నుంచి గెలిచిన వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ ముద్దు బిడ్డలుగా పేరు పొందారు. దాని తర్వాత అక్కడి నుంచి గెలిచిన వ్యక్తి ఎవరు అనంటే రాజా సింగ్. మరి ద వన్ అండ్ ఓన్లీ కింగ్ రాజా సింగ్ పరిస్థితి ఏమైతుంది? గత కొన్ని రోజుల నుంచి రాజా సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశాడు అనే కథనాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి చూడాలి, నిజానికి ఎలక్షన్స్ కి వెళ్లే ముందు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఒక స్టంటా, లేదంటే నిజంగానే రాజా సింగ్ ను తీసివేసి రాజా సింగ్ తో మాకు పని లేదు, గోషామహల్లో ఎవరిని పెట్టినా గెలుస్తారు అనే ధీమాతో భారతీయ జనతా పార్టీ ఉందా మనకు తెలియదు. కానీ నిజానికి భారతీయ జనతా పార్టీలో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గతంగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.